Hi dear students, welcome to Venki Sir Maths Classes. Dear students, ఈ సెషన్లో మనం టైప్ 3 మల్టిప్లికేషన్స్ గురించి నేర్చుకుందాం. టైప్ 3 మల్టిప్లికేషన్స్ చాలా ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. సో లాస్ట్ సెషన్లో మనం టైప్ 2 మల్టిప్లికేషన్ చెప్పుకున్నాక టైప్ 2 మల్టిప్లికేషన్ అనేది మీకు కొద్దిగా ఓవర్వ్యూ ఇస్తాను. ఏంటంటే 53 మల్టిప్లైడ్ బై 57 అనుకోండి, డైరెక్ట్గా ఏం చేసాం, 10th ప్లేస్లో ఉన్న నంబర్కి నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్తో మల్టిప్లై చేసి రాసాం. యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి రెండు డిజిట్ని ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేసి ఆన్సర్ రాశాం. ఓకే, అదే 58 మల్టిప్లైడ్ బై 52 అనుకోండి, సో 30 16గా ఆన్సర్ రాస్తాం. 73 77 అనుకోండి, అప్పుడు 56 21గా ఆన్సర్ రాశాం. అదే 86 84 అనుకోండి, 72 24గా మనం డైరెక్ట్ మెథడ్లో ఆన్సర్స్ అయితే రాయగలిగాం. సో దీన్ని మనం వేదిక్ మ్యాథ్స్లో నిఖిలం మెథడ్ అంటాం. ఏమంటాం? నిఖిలం మెథడ్. ఈ నిఖిలం మెథడ్ను ఉపయోగించే మనం ఈ విధంగా మల్టిప్లికేషన్స్ అనేటివి చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు టైప్ 3 మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేస్తాం. టైప్ 3. డియర్ స్టూడెంట్స్, టైప్ 3లో ఏంటంటే 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ సేమ్గా ఉంటాయి. యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ సమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ 26 29ని మనం మల్టిప్లై చేయాలనుకోండి. సో ఇక్కడ చూడండి, యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ యొక్క సమ్ అనేది 15 అయింది. ఎంత అయింది? 15 అయింది. ఓకే, ఫస్ట్ మనం టైప్ 2లో చెప్పుకున్నప్పుడు ఎట్లా ఉండేది? టైప్ 2లో ఈ డిజిట్స్ యొక్క సమ్ 10 అయ్యేది. ఓకే, ఇప్పుడు 15 అయితే ఆన్సర్ ఏ విధంగా చేయాలి? 10th ప్లేస్లో ఉన్నటువంటి నంబర్స్ అనేటివి సేమ్ అయి ఉండాలి. 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్గా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా మనం డైరెక్ట్గానే 2 3 6గా రాసుకుంటాం. 6 మల్టిప్లైడ్ బై 9 రాసుకుంటాం. ఓకే, 6 మల్టిప్లైడ్ బై 9 ఎంత? 54. ఓకే, ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకుంటే మీరు లైఫ్లో ఎటువంటి మల్టిప్లికేషన్స్ అయినా చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ బేస్ రూల్ నేను చెప్తున్నాను చూడండి. 10 మనం బేస్గా తీసుకున్నాం. 10ని బేస్గా తీసుకొని 10 కంటే ఎక్కువగా ఉన్నటువంటి నంబర్స్ని 10 కంటే తక్కువగా ఉన్న నంబర్స్గా మనం విభజించుకున్నాం అన్నమాట. అండర్స్టాండ్? సో 10 అనేది బేస్ నెంబర్, అదే డైరెక్ట్ మెథడ్ అన్న. ఓకే, ఇక్కడ 10 కంటే ఎంత ఎక్కువగా ఉంది? 5 10 కంటే 5 ఎక్కువగా ఉంది. 15 కదా, 15 అనేది 10 కంటే 5 ఎక్కువగా ఉంది. సో ఎప్పుడైతే 10 కంటే ఎక్కువగా ఉన్న నంబర్స్ వస్తాయో సమ్లో, ఓకే, అటువంటి నంబర్స్కు 10 కంటే ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్తో 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేస్తాం. సేమ్ తక్కువగా ఉంటే తీసివేస్తాం. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫండా. అండర్స్టాండ్? సో మీకు ఫర్దర్గా నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, సో 5 ఉంది కదా, సో 10 కంటే 5 ఎక్కువ, 5 మల్టిప్లైడ్ బై 20. ఇది 10th ప్లేస్లో ఉంది కదా, 2 అంటే 10th ప్లేస్లో అంటే 20 కదా, సో 20 మల్టిప్లైడ్ బై 5 అంటే 100. దీన్ని అడిషన్ చేసాం ఎందుకంటే 10 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి. సో 754 ఆన్సర్ అవుతుంది. 26 మల్టిప్లైడ్ బై 29కు ఆన్సర్ ఎంత? 754. ఫర్ ఎగ్జాంపుల్ 23 మల్టిప్లైడ్ బై 24 అనుకోండి.
సో వెరీ సింపుల్, 2 3 జా 6, 3 4 జా 24, సారీ 3 4 జా 12, 3 ప్లస్ 4 ఎంత 7. ఓకే, 3 ప్లస్ 4 7 అయింది కదా. ఈ 7 అనేది 10 కంటే ఎంత తక్కువ? 3 కదా తక్కువ, అంటే -3 కదా. సో -3 మల్టిప్లైడ్ బై 20 అంటే -60. అండర్స్టాండ్? సో డైరెక్ట్గా 2 5 5 552. ఓకే, సో ఈ విధంగా మనం టైప్ 3 మల్టిప్లికేషన్స్ చేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 58 మల్టిప్లైడ్ బై 59 అనుకోండి. ఓకే, సో 5 6 జా 30, 8 9 72. ఓకే, 8 ప్లస్ 9 17. 17 అనేది 10 కంటే ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువగా ఉంది. 7 5 35 అంటే 350 ప్లస్ 350. అండర్స్టాండ్? 2 2 4 3 3 4 2 2. ఈజీగా వచ్చేసింది ఆన్సర్. 58 మల్టిప్లైడ్ బై 53. ఓకే, 5 6 30, 8 3 24. సో ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి +1 కదా. సో 1 ఇంటూ 5 50, 3074. అండర్స్టాండ్? 83 మల్టిప్లైడ్ బై 84. 8 9 72, 3 4 12. ఓకే, 3 ప్లస్ 4 ఎంత 7 కదా, అంటే -3. 3 8 24, -240. 2 10లో 4 పోతే 6 1 7 9 కదా. సో 11లో 2 పోతే 9 6 6 9 7 2. అండర్స్టాండ్? 68 మల్టిప్లైడ్ బై 67. సో 6 7 42, 7 8 56. ఓకే, 8 7 15 అంటే +5 కదా. 5 6 30, 300. 4 5 5 6. ఓకే, 38 మల్టిప్లైడ్ బై 39. సో 3 4 12, 8 9 72. 12 72, 7 ఎక్కువ కదా, 7 3 21. 12 72, 7 3 21, 210. అంతేగా, 2 8 4 1. సో ఈ విధంగా మనం టైప్ 3 మల్టిప్లికేషన్స్ అనేటివి చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే డియర్ ఫ్రెండ్స్.